హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి వార్ టూ, కూలీ రెండు సినిమాలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఏ సినిమా బాగుంటుంది, ఏటి బాగోదు, లేకపోతే ప్రజెంట్ బుకింగ్ స్టేటస్ ఏంటి, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలి. అయితే వీడియో స్టార్ట్ చేయక ముందే చెప్పేస్తున్నాను, కూలీ అయితే చాలా ఘోరంగా డామినేట్ చేస్తుంది. చెన్నై కానీ, ముంబై కానీ, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా వార్ టూ సినిమాకి ఈక్వల్గా దాని బుకింగ్స్ అయితే దొరుకుతుంది అనమాట. నేను ఆ పిక్చర్స్ కూడా మీకు పెడతాను, 1 అవర్లో ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటి అంటే, కూలీ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఇది ఎల్సీయూ కనెక్ట్ అయి ఉంటుందా అనే ఒక పాయింట్ మీద చాలామంది వెళ్తున్నారు. దానికి తోడు రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సో ఇట్లాగా చాలామంది హీరోలు ఉన్నారు అందులో. అందుకు వార్ టూ మరి చూసుకుంటే అది కూడా ఒక స్పై యూనివర్సు, అది కూడా బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడో దాంట్లో మైనస్లు అయితే కనిపిస్తున్నాయి. ట్రైలర్ అంతగా లేకపోవడం, టీజర్ అంతగా లేకపోవడం, సో ఏదో మళ్ళీ చూసిన ఫార్మాట్లోనే మనకు కనిపించడం, అదే రొటీన్ ఆ యాక్షన్ డ్రామా అలా అనిపించడం. అందుకు జనాల్లో అయితే వార్ టూ మీద అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. బట్ కూలీ సినిమా మీద ఆల్రెడీ ఆ మోనికా సాంగ్ వలన చాలా హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు వార్ టూలో ఒక్క సాంగ్ చెప్పండి, పలానా సాంగ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది, లేకపోతే పలానా ట్రైలర్లో పలానా సీన్ ఇలాగ ట్రెండ్ అవుతుంది, ఒక డైలాగ్ ట్రెండ్ అవుతుంది, ఒకటి ఏదైనా ఏం లేవు. ఏడంటే అది జస్ట్ ఫైటింగ్స్ అని చెప్పి, ఇంకేదో యాక్షన్ అని చెప్పి. సో ఒక జనరల్ ఆడియన్స్కి ఏం కావాలో అది ఇవ్వలేకపోయారు వార్ టూస్లో. అసలు ఎలా ప్రమోట్ చేయాలో అలా చేయలేకపోయారు. ఈ థమ్స్అప్ యాడ్లు ఉంటాయి చూడండి, అలా ట్రై చేశారు వాళ్ళు. కోర్స్ రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చి ఏమైనా తారక్ గారికో లేకపోతే హృతిక్ రోషన్ వాళ్ళ మీద ఉంటుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ మీట్ అయితే ఖచ్చితంగా సినిమా మంచి కలెక్షన్స్ పెడుతుంది, మంచి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది నా ఒపీనియన్. కూలీ సినిమా అంటారా, డే 1 చాలా పెద్ద నెంబర్ లోడ్ అవుతుంది. ఒక గంటలో 16,000 టికెట్లు ఎంతో నేను చూశాను. ఆ లెవెల్లో బుకింగ్స్ అవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సినిమా అయితే కూలీ సినిమా, దానికి మంచి కలెక్షన్స్ వస్తాయి. వార్ టూ కూడా వస్తాయి, బట్ కంపేరింగ్ టు కూలీ అంత రావు. విన్నరు నేను ఇంక సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేస్తున్నాను, కూలీ సినిమా ఈసారి విన్నర్ అనమాట. వార్ టూ మేబీ ఒక యావరేజ్గా ఉండి అలా ఉండిపోవచ్చేమో, చూడాలి. తెలుగు స్టేట్స్లో తారక్ అన్న కోసం మాత్రమే వెళ్తారు. హృతిక్ రోషన్ కోసం అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసే అంత పిచ్చి లేదు ఎవరికి కూడా. ఆ రకంగా ఇది బుకింగ్ స్టేటస్. మరి సినిమా అసలు ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, లేకపోతే లాంగ్ రన్ పరంగా చూసుకున్నా, ఇదేంటి లాంగ్ రన్ పరంగా కూడా చూసుకుంటే కూలీయే డామినేట్ చేస్తుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మొన్న వచ్చింది లియో సినిమా చూసుకోండి, తలపతి విజయ్ది. సినిమాలో ఏముండదు, సెకండ్ హాఫ్ అంతా చాలా యావరేజ్గా ఉంది. బట్ స్టిల్ జనాలు చూశారు, స్టిల్ దాన్ని ఎంకరేజ్ చేశారు. 600 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది దానికి. ఎందుకు? ఒకటే రీజన్, అది ఎల్సీయూ కనెక్ట్ ఉంటుందేమో, సో ఒక అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం వెళ్ళాలి, సో ఇలాంటి థాట్స్ ఉంటాయి ఎప్పుడూ కూడా. అందుకే ఆ సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయి. వార్ టూ ఇప్పుడు దాని సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. పఠాన్ అని చెప్పి, ఇంకోటి ఉంటుంది మనకి టైగర్ 3 అని చెప్పి. ఇవన్నీ కూడా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాయి తప్ప పెద్దగా హడావిడి చేసేది, లేకపోతే అలా లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఏం లేవు. ఖచ్చితంగా గైస్, వార్ టూ అయితే ఎక్కడో డ్యామేజ్ జరుగుతుంది, కూలీ అయితే మంచిగా ఆడుతుంది ఖచ్చితంగా. అది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారేంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.